డాడీ నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, అడుగు, దానికి ఆన్సర్ చెప్పాలి. పక్కా చెప్తా. సరే, నువ్వు ఒక 10 మందికి హెల్ప్ చేస్తావు, అవును. నాకు కూడా హెల్ప్ చేయమంటావు, అవును. మళ్ళీ వాళ్ళు మనకు చేస్తారా? ఒకటి బేట, మనం 10 మందికి కాదు 100 మందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. హెల్ప్ చేసినాం కదా అని వాళ్ళ దిక్కు నుంచి రిటర్న్స్ మళ్ళీ హెల్ప్ మనం కోరుకోవద్దు. భగవంతుడు ఏదో రూపంలో మనకు హెల్ప్ చేస్తాడు. ఉదాహరణకి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మన వీడియో చూస్తున్నారంటే అది మనకు హెల్పే కదా. ఆ, వాళ్ళు కామెంట్ చేస్తే మనకు హెల్పే కదా. ఆ, వాళ్ళు లైక్ చేస్తే మనకు హెల్పే కదా. ఆ, సబ్స్క్రైబ్ చేస్తే అవును. మరి అది ఈ వీడియో చూస్తున్నారంటే మనం చేసిన మంచికి ఇది మనకు ఫలితం దక్కినట్టే కదా. ఆ, అంతే. సబ్స్క్రైబ్ చేస్తారా? 100% చేస్తారు. అడుగును, అంత మంచోళ్ళా? చాలా మంచోళ్ళు. ఈ చూస్తున్న అతను అయితే మరీ మంచి అతను. ఈయన సబ్స్క్రైబ్ చేయండి పోడు తెలుసా. అవునా? థ్యాంక్స్ చెప్పు వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.